మీనన్ యువరాజ్కి ఫోన్ చేసి, చూడు యువరాజ్, ఆ రిటైర్డ్ జడ్జ్ రమాకాంత్ గారిని నేను చంపుతుండడం మీ అక్క కౌశికి వీడియో తీసింది. మర్యాదగా ఆ వీడియోని తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయ్, లేకుంటే మీ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు అని మీనన్ యువరాజ్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అలాగే బాయ్, నువ్వు నా ఫ్యామిలీ జోలికి రావద్దు, నీకు ఆ వీడియోనే కదా కావాల్సింది, నేను అక్కకు చెప్పి ఆ వీడియో నీకు ఇచ్చేలా చేస్తాను అని యువరాజు పరుగులు పెడుతూ అక్క అక్క అని కేకలు పెడుతూ కిందికి వస్తాడు. ఏంటి యువరాజు ఏమైందని కౌశికి అడుగుతూ ఉంటే అప్పుడే ధాత్రి కేదార్ కూడా గుమ్మం లోపలికి వచ్చి మొత్తం వింటూ ఉంటారు. అక్క, నువ్వు ఆ మీనన్ రమాకాంత్ గారిని చంపుతుండడం వీడియో తీసావా అని యువరాజ్ అడగటంతో అవునని కౌశికి చెప్తుంది. అక్క, నువ్వు వెంటనే ఆ వీడియో ఇచ్చేయక్క, నేను మీనన్కి ఇవ్వాలి అని యువరాజ్ అంటే, నేనెందుకు నీకు ఇవ్వాలి, నువ్వెందుకు మీనన్కి ఇస్తావని కౌశికి అంటుంది. ఇప్పుడు మీనన్కి కనుక ఆ వీడియో ఇవ్వకపోతే మన కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరంట, అందరినీ చంపేస్తాడంట. మనం ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఆ వీడియో ఇచ్చేయాలక్క, ఇవ్వక్క అని యువరాజ్ అంటాడు. లేదు యువరాజ్, నేను ఆ వీడియోని ఇవ్వను. రేపు సీఎం గారితో జరిగే మీటింగులో నేను ఆ వీడియోని ప్లే చేస్తాను. రమాకాంత్ గారిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి, అందరికీ న్యాయం జరగాలి అని కౌశికి తేల్చి చెప్పేస్తుంది. దాంతో నిషి, వైజయంతి, సుధాకర్ అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ధాత్రి కేదార్ కూడా ఈ మాటలన్నీ విని కౌశికి వదిన సరైన నిర్ణయమే తీసుకున్నారు, ఎప్పటికీ న్యాయమే గెలవాలని కోరుకుంటారు కదా, రేపు ఆ సీఎం దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్లో వీడియో ప్లే చేసే వరకు వీడియోకి వదినికి ఏమీ కాకుండా మనమే వదిన్ని కాపాడుకోవాలి కేదార్ అని ధాత్రి చెప్పటంతో అవును అలాగే చేద్దామని కేదార్ అంటాడు.